హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బెండకాయ గుజ్జు చేస్తున్నాను అన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా 15 పచ్చిమిరపకాయలు తరుక్కొని, ఉల్లిపాయలు బాగా వేయించుకొని, తర్వాత బెండకాయలు ఇలా ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇది గుజ్జు అనమాట. ఇది పులుసు కాదు, గుజ్జు టైప్ అన్నమాట. దయ్యానికి భర్త ఉంటుంది చూడండి, అలా దీంట్లో ఇది గుడ్డు టైప్ అనమాట. దీంట్లో ధనియా పొడి, పసుపు అన్నీ వేసుకొని ఇది బాగా వేగింది కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళు ఉందండి. గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి. ఇది గ్లాస్ నీళ్ళు వేసుకొని కొత్తిమీర వేసుకోవాలండి. వచ్చి చింతపండు గుజ్జు అండి. ఒకటిన్నర స్పూన్ చింతపండు గుజ్జు, ఉప్పు వేసి బాగా కలపెట్టుకొని తర్వాత ఇది విజిల్ పెట్టేయాలండి. ఒక 2 విజిల్స్ పెట్టేస్తే తర్వాత మెత్తగా మెదిపి కుక్కర్ చల్లారాక మెత్తగా విజిల్ తీసేసి మెత్తగా దీన్ని మెదుపుకోవాలండి. మెదుపుకొని తర్వాత పోపు దినుసులతో తాలింపు పెట్టాలన్నమాట. అది బెండకాయ గుజ్జు రెడీ అవుతుంది. ఇదో రకం అన్నమాట. చాలామంది సంగటిలో చేసుకుంటారు, రొట్టెల్లోకి, అన్నంలోకి కూడా బాగుంటుందండి ఇది. దీంట్లో విజిల్ పెట్టేయాలి. విజిల్ పెట్టేస్తే తర్వాత ఇది అవుతుంది. మెత్తగైన తర్వాత మెత్తగా మెదుపుకొని తర్వాత పోపు దినుసులతో తాళింపు పెట్టాలండి. అది ఇది అన్నమాట. అది ఇలా బాగా బాయిలో ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడు మూత పెట్టేయాలండి. ఒక 2 విజిల్ చాలు. చూస్తాను విజిల్ తర్వాత చూపిస్తాను. ఇదే తర్వాత పోపు పెట్టుకోవడం అండి. పోపు పెట్టుకుంటే ఇదే అవుతుందన్నమాట.